सिर्फ ईंधन ही नहीं, खाने के तेल पर भी देश की बड़ी विदेशी मुद्रा खर्च होती है। गोल्ड की जरूरत नहीं है। वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं। దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు ప్రధాని మోడీ బంగారం దిగుమతులను కట్టడి చేయడానికి దేశ ప్రజలను బంగారం ఆభరణాల కొనుగోలు విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. 1 సంవత్సర కాలం పాటు భారతీయులు బంగారం కొనుగోలు చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మెరుగుదల బాటలోకి వస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. खेती के कारोबार की दुनिया से पैदा होकर के यहां आए हैं। खेती में स्वदेशी खाद को बढ़ावा मिले, नेचुरल फार्मिंग को बढ़ावा मिले, डीजल पंप की जगह सोलर पंप्स का उपयोग बढ़े। और हम तो किसान के बेटे हैं, किसान की बेटियां हैं। हमें अपना खेत सबसे पहले बचाना है, हमें अपनी धरती मां को बचाना है, हमें केमिकल फर्टिलाइजरों से अपनी धरती मां को मारना नहीं चाहिए। हमारे खेत को बचाना है, हमारी धरती मां को बचाना है। और इसलिए मैं आप सबसे आग्रह करूंगा कि आप अपने गांव में हर किसान भाई बहन को केमिकल फर्टिलाइजर से मुक्ति का रास्ता बताइए, नेचुरल फार्मिंग की तरफ ले जाइए। साथियों, एक और भी अहम विषय, और वो भी आप में से बहुतों को लागू होता है, बुरा मत मानना, फैशन हो गई है। जैसे ही वैकेशन हुआ, बच्चों के हाथ में विदेश की टिकट पकड़ा देते हैं। विदेश में जाके वैकेशन कर रहे हैं। गर्मी की छुट्टियां आ रही हैं, आजकल विदेश घूमने, वहां पर डेस्टिनेशन वेडिंग, ये मैं यहां से बहुत से लोग हैं, अब मुझे निमंत्रण नहीं भेजते, पहले भेजते थे क्योंकि विदेश में ही शादी करते थे, अब बंद कर रहे हैं। ये विदेश में वेडिंग, इनका फैशन खूब बढ़ रहा है, और लेकिन इस पर भी बहुत विदेशी मुद्रा खर्च होती है। साथियों, आप सोचिए, क्या भारत में ऐसी जगह नहीं है जो हम अपनी वैकेशन वहां बनाएं, हमारे बच्चों को हमारा इतिहास पढ़ाएं, हम अपने स्थानों पर गर्व करें। और जरूरी है कि भारत में ही अपनी वैकेशन मनाएं। और वेडिंग के लिए भी मैं नहीं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है हमारे लिए। जब यहां वेडिंग करते हैं ना, तो हमारे पूर्वजों की मिट्टी भी हमें आशीर्वाद देती है। और वेडिंग के लिए भी भारत के ही अनेक स्थान है, उसको हम चुने। हमारे गुजरात में तो वैसे भी एक से बढ़कर एक स्थान है। और मैं तो आप सब पाटीदार भाइयों को तो कहूंगा, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సంక్షోభ సమయంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడం అనేది అత్యంత ఆవశ్యకమని చెప్పవచ్చు. మన దేశం 90% ఎనర్జీ అవసరాలకు క్రూడ్ ఆయిల్ దిగుమతుల ద్వారా నెరవేర్చుకుంటుంది. దీనికోసం పెద్ద మొత్తంలో డాలర్లను ఖర్చు చేస్తుంది. అయితే క్రూడ్ ఆయిల్ తర్వాత మన దేశం ఎక్కువగా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం కూడా పెద్ద మొత్తంలో డాలర్లను ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశం నుంచి ఎగుమతుల కన్నా దిగుమతుల మొత్తం ఎక్కువైనట్లయితే అప్పుడు వాణిజ్య లోటుకు దారితీస్తుంది. దీనినే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని పిలుస్తారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగినట్లయితే రూపాయి విలువ కూడా పడిపోతుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే ఈ పరిస్థితి నుండి కాపాడుకునేందుకు బంగారాన్ని ప్రజలు కొనుగోలు చేయడం తగ్గిస్తే ఆటోమేటిక్గా డిమాండ్ కూడా తగ్గిపోయి తద్వారా విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కాపాడుకునే అవకాశం ఉంటుందని ప్రధాని మోడీ పేర్కొంటున్నారు. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ ప్రజలు నిజంగానే 1 సంవత్సరం కాలం పాటు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజంగానే భారతీయులు 1 సంవత్సర కాలం పాటు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయకపోతే ధరలు భారీగా దిగవచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో భారతీయులు వినియోగించే బంగారం సుమారు 20% పైనే ఉంటుంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో 5 లక్షల కోట్లకు పైగా విలువైన బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. బంగారం ధర పెరిగే కొద్దీ మరింత ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. అయితే నిజానికి భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల కోసం దిగుమతి చేసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఒక విడదీయరాని బంధం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయులు కనుక ప్రతి సంవత్సరం బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లయితే బంగారానికి డిమాండ్ ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర పెరుగుతుంది. అయితే భారతదేశం కనుక కనీసం 20-30% బంగారం కొనుగోలు తగ్గించుకున్నట్లయితే బంగారం ధర కూడా ప్రపంచవ్యాప్తంగా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పుడు బంగారం ధర కనీసం 25% వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.